ఒక మగవాడు స్త్రీకి మంచి చెప్పిన దానికి ఆ మగవాడిని అప్రిషియేట్ చేయకుండా, ప్రశంసించకుండా, అతను చెప్పింది రైట్ అని చెప్పకుండా, ఇలా వ్యవహరిస్తున్న స్త్రీలని మనం ఈ స్త్రీలు చేస్తున్నది తప్పు అని తప్పు పట్టకుండా ఉండడం ఎంతవరకు మరి కరెక్టో నాకైతే అర్థం కావట్లేదు. ఉన్నది ఉన్నట్టు చెప్తే ఎక్కడ తప్పు వస్తుందో నాకు అర్థం కావట్లేదు. నిజంగా ప్రజల నుంచి మంచి స్పందనే వచ్చింది. ఈ విధానం అనేది ప్రజల్లో మొదలవుతుంది అని సంతోషపడే లోపే ఇవాళ నాగబాబు గారు తెర మీదకి వచ్చారు. ఇవాళ నాగబాబు గారు ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియో ఏంటి? ఆయన మాట్లాడిన ప్రతి మాట, ఆ మాటకు ఒక సమాధానం చెప్పాలి అనిపించింది నాకు. నిజంగా నాగబాబు గారు అంటే నేను ఇక్కడ నాగబాబు గారు మాట్లాడారు, నేను ఇదే చెప్తున్నా. అది శివాజీ గారు మాట్లాడారు మాత్రమే, శివాజీ గారు వ్యక్తి మాట్లాడారని నేను ఆ రోజు సపోర్ట్ చేయలేదు. ఈరోజు నాగబాబు గారు వ్యక్తి మాట్లాడారని నేను సపోర్ట్ చేయట్లేదు. శివాజీ గారిది గొంతుకే మాట్లాడుతున్నాను. ఈరోజు నాగబాబు గారిది కూడా గొంతుకే మాట్లాడుతున్నాను. ఇంకా శివాజీ గారైనా నేను ఎప్పుడు కనీసం చూడలేదు. కానీ నాగబాబు గారు అంటే నాకు చాలా రెస్పెక్ట్. 2019 ఎలక్షన్స్ అప్పుడు భీమవరంలో నేను ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన విధానం, ఆయన పద్ధతి నిజంగా చాలా చాలా నైస్ పర్సన్ అనిపించారు. మహిళల పట్ల ఆయనకున్న రెస్పెక్ట్ కూడా నేను చూసాను. చాలా పద్ధతిగా, చాలా నిండుగా ఉన్నారు. మహిళలను చూసినప్పుడు మహిళలను చూసినప్పుడు ఎలాంటి మంచి భావన వస్తుందో నాగబాబు గారిని చూస్తే కూడా అలాంటి మంచి భావన కలుగుతుంది. చాలా మంచి వ్యక్తి. ఇక్కడ నాగబాబు గారిని టార్గెట్ చేయడం అసలు ఏమాత్రం నా ఉద్దేశం కాదు. ఆయన మాట్లాడిన గొంతుక, ఆయన వినిపించిన కొన్ని ప్రశ్నలు, ఆ ప్రశ్నలకి సమాధానం సొసైటీ నుంచి రావాలి. అంటే దాదాపు ఇన్ని లక్షల మందికి చేరిన నా వీడియో, దానికి వచ్చిన స్పందన, వాళ్ళందరి గొంతుగా నేను మళ్ళీ నాగబాబు గారికి వినిపించాలనుకుంటున్నా, ఎవరికో కాదు.